అంటే తమరి ధైర్యం వీళ్ళన్నమాట. వీళ్ళని కొడితే ఆటోమేటిక్ గా మీ ధైర్యం చచ్చిపోతుంది, అంతే కదా? ఏంటి, నువ్వు వీళ్ళని కొడతావా? వీళ్ళని చూసావా ఎలా ఉన్నారో? ఒక్క దెబ్బకు నేల మీద ఉంటావు. సరే, మీ మాటే ఖాయం చేద్దాం. ఒక్కొక్కరిని ఒక్క దెబ్బే కొడతాను. తట్టుకొని నిలబడినవాడు నన్నెంతైనా కొట్టొచ్చు, నేనైతే ఆపను. రేయ్, ఇది ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఏయ్! ఏయ్! Hey! Sorry, Mary. Mira. పోయి మీరు జగదాత్రితోనే పెట్టుకున్నారు. మీ పని అంతే. ఇంకా ఈ బొద్దింక పడిన సూప్ నువ్వు తాగు. తాగు తాగు తాగు. ఏంటి మేనేజర్ గారు, బాగున్నారా? మరి అంత షాక్ అవుతున్నారేంటి? అంటే తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు కదా. తప్ప నేనే తప్పు చేశాను. మీరు అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పాను కదా. మాకు కావాల్సింది సమాధానాలు మాత్రమే కాదు, అవి నిజాలు కూడా అయి ఉండాలి. తిరుపతి వెళ్ళానని చెప్పావు. ఆ బస్కి ఆన్ ది వేలో యాక్సిడెంట్ అయ్యి ఒక రోజు తర్వాత వస్తే నువ్వు ముందు రోజు ఎలా రాగలిగావు? అది సార్, నాకు పనుందని నేను లోకల్ క్యాబ్ మాట్లాడుకొని వచ్చాను. ఓహో, సరే. మరి ప్యాసింజర్స్ లిస్ట్ లో నీ పేరెందుకు లేదు? హీరోయిన్ ఇంట్లో మాకొక కాలి ముద్ర దొరికింది. మామూలుగా అయితే పెద్దగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం కాదు, కానీ ఆ కాలికి 6,000. అలాంటి వాళ్ళు హీరోయిన్కి తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా? అయ్యో పాపం కేడి, సార్ ఇలా సడన్ గా అడగగానే గుర్తు రావడం లేదనుకుంటా. ఒక పని చేద్దాం, స్టేషన్ కి తీసుకెళ్లి తీరిగ్గా కూర్చుని ఆలోచించు పని చెప్దాం, అప్పుడు గుర్తొస్తుందేమో. పదని. మేడం, అది ఒకసారి నేను చెప్పేది వినండి. అదే స్టేషన్ లో చెప్దావు గాని, పద. మేడం, నా కార్లో టాబ్లెట్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చుకుంటాను. బావా, బావోయ్, బావా, నాకెందుకో నీ కాళ్ళ కింద భూమి నీకు తెలియకుండానే కదులుతుందేమో అనిపిస్తుంది. నీ కుర్చీ కూలిపోయే టైం వచ్చినట్టు అనిపిస్తుంది బావా. ఇట్రారా, ఇచ్చే బావా. మంచి మాట అయినా మాట్లాడేవరా? కొట్టుకు బావా. ఏంటి బావా, కొట్టి చంపేస్తావా ఏంది? ఇంకోసారి ఆ మున్సిపాలిటీ తెరిస్తే నిజంగానే చంపేస్తా. నా నోటిని మున్సిపాలిటీ అంటావా? చూసుకో బావా, ఈ నోటితోనే నీకు అదృష్టం వచ్చిందని మర్చిపోకు. ఆ ఒక్క సెంటిమెంట్ తోనే నీ ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నావు.
కానీ అరే ఆ ఒక్క సెంటిమెంట్ దాటి చూస్తే నేను చూసేది నీ చావే. చంపు బావా, నీ ఖాతాలో ఇంకో మర్డర్ కేసు అవుతుంది. ఇప్పటికే ఆ జేడి ఏకై కూర్చుంది. నన్ను చంపితే మేకై నిన్ను గుచ్చుతుంది, దెబ్బకి చచ్చిపోతావు. ఏంట్రా పొద్దున్నే నష్టపెడుతున్నావు? నష్టపెట్టడం లేదు బావా, నిజం చెప్తున్నా. పత్రం నుంచి పంతుల వరకు వచ్చారు. పంతుల నుండి హారం వరకు వచ్చారు. జేడి నెక్స్ట్ వచ్చేది నీ దగ్గరకే. సార్ సార్ ఏంట్రా అంతలా ఆయాసపడుతున్నావు? పో 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 ఏ, పో పో ఏంట్రా? పోలీసులు నన్ను పట్టుకోపోయారు సార్. చెప్పానా వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాను సార్. బచ్చా, దొరికిపోవాల్సిందిరా. నువ్వు దొరికిపోతే ఈ దరిద్ర అదే మా బావ కూడా దొరికేవాడుగా. పోలీసులు నిన్ను పెట్టుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే నాకొక కాలి ముద్ర దొరికింది. ఆ కాలికి 6 వేళ్లున్నాయి. నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను సార్. నేను దొరికితే మీరు కూడా దొరికిపోయి ఉండేవాళ్ళు సార్. నేను చెప్పానా జరగబోయేది ఇదే అని నేను చెప్పాను కదా. ఏయ్ నువ్వు నోర్మై. సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఇంకేం చేస్తారు, నువ్వు వీడు కలిసి బొచ్చ పట్టుకొని అడుగు తినండి. ఇంకోసారి వాళ్ళ కంట పడితే తప్పించుకోవడం చాలా కష్టం సార్. నువ్వు ఇక్కడుంటేనే కదా వాళ్ళు నిన్ను పట్టుకుంటారు. నువ్వు వెంటనే కేరళ వెళ్ళు. కేరళలో మనకు తెలిసిన వాళ్ళ షూటింగ్ జరుగుతుంది. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఆ ప్రొడక్షన్ టీంతో కలిసిపో. ఎవ్వరికీ అనుమానం రాదు. ఇక్కడంతా సర్దుమనిగాక